సరే ఫ్రెండ్స్, అయితే మనకి వెంకట్ వచ్చేసి ఒక స్పాట్ చూపిస్తున్నాడు ఇక్కడ. సో బేసికల్గా ఇది మియాపూర్ హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ దగ్గర కొంచెం అడ్జసెంట్లో ఈ లొకేషన్ ఒకటి ఉందన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ కొండలు ఉంటాయి. నేచర్కి దగ్గరలో ఉన్నట్టయితే అనిపించింది మాకు, ఎందుకంటే మీరు చూస్తే మొత్తం గ్రీనరీ అంత ఉంది. సో వెంకట్ ఏంటి ఆ స్పాట్ ఎక్కడ చూసావు, ఏంటి అది చూపించు ఒకసారి. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్పాట్ ఇట్ ఇస్. విలేజ్ వైబ్స్ అంట. వెంకట్ చెప్పాడంటే మనం వినాల్సిందే. ఓకే, సో ఈ రాళ్ళు రప్పులు చూశారు కదా. సో బేసికల్ ఇక్కడికి ఏంటంటే క్రౌడ్ కూడా వస్తున్నారు, మేము నోటీస్ చేసాము. సో వీకెండ్ కాబట్టి ఫ్యామిలీస్తో కూడా వస్తున్నారు వాళ్ళు. చూపించు, లోపలికి వెళ్ళు. సో అది నైస్ స్పాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఆయన అంటే యంగ్స్టర్ కాబట్టి ఆయన గెంతేసాడు, నేను గెంతలేకపోయాను ఆఫ్ కోర్స్. ఈ చెట్టు తర్వాతలా ఎవరైనా మేబీ కుకింగ్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే కుకింగ్ స్పాట్ అంట. ఇది కిచెన్, మీరు ట్రై చేయొచ్చు యాక్చువల్లీ ఏదైనా. బట్ అగైన్ మీరు నోటీస్ చేసి ఉంటే జనాలు ఎలా ఉన్నారంటే ఈ బడ్వైజర్లు ఇవన్నీ తాగేసడమే కాకుండా ఇక్కడ సీసాలు కూడా పగలు కొట్టేసి ప్లేస్ని కొంచెం రప్ప చేసినట్టున్నారు. బట్ అదర్వైజ్ ఇట్స్ నైస్ స్పాట్. ఇందాక వెంకటేష్ ఏదో చెట్టు కూడా ఎక్కాడు, ఎక్కి చూపించి ఒకసారి. ట్రీ క్లైంబింగ్ స్కిల్స్ ట్రై చేయి, ఎందుకు అన్నీ సిగ్గుపడితే ఎలా అవుతాయి వెంకట్. ఎక్కేసి జాగ్రత్త, కొమ్మలు ఇరిగిపోగలవు. వెరీ గుడ్. చాలా ఆ హైట్, ఎక్సలెంట్. ఇక్కడ యాక్చువల్లీ పాసిబిలిటీ ఉంటే మంచం కూడా వేసుకొని పడుకోవచ్చు అనుకుంటా ఇక్కడ. అండ్ నైస్ స్పాట్ ఇట్. ఇది కూడా వేప చెట్టు, మంచి బ్రీజ్ వస్తుంది. తర్వాత అలా కిందన లేక్ కూడా చూసారు కదా. ఓకే దెన్, ఈ రోజుకి ఈ వీడియో చాలు. మనోడు కూడా సిగ్గుపడుతున్నాడు యాక్చువల్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.